వారిద్దరూ ఆ పార్టీలో సీనియర్ లీడర్లు. ఒకరేమో ముందు నుంచి అదే పార్టీని నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నారు. మరొకరేమో మధ్యలో కొత్త పార్టీలోకి వెళ్లి తిరిగి సొంత పార్టీలోకి చేరారు. గత ఎన్నికలలో ఆవిడకు అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. ఆయనేమో ఎన్నికలలో చాకచక్యంగా వ్యవహరించి గెలిచారు. ఒకే పార్టీలో ఉన్న వారిద్దరి మధ్య అసలు పొసగడం లేదు. అసలు ఇంతకీ ఎవరు వారు? ఆ ఇద్దరి మధ్య విభేదాల వల్ల పార్టీకి లాభం ఎంత, నష్టమెంతో ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది రాజకీయ నాయకులకు ఓనమాలు నేర్పి ఉన్నత స్థానాలకు చేర్చింది టీడీపీ పార్టీ అని చెప్పాలి. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజలు టీడీపీకి అత్యధిక స్థానాలు ఇచ్చి పెద్దపీట వేస్తున్నారు. కంచుకోట లాంటి జిల్లాలో నేతలకు గతంలో ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబు నాయుడు కూడా మంచి పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి 2 మంత్రి పదవులు ఖచ్చితంగా జిల్లాకు కేటాయించేవారు. 2014 ఎన్నికలో అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు. ఆ తరువాత మంత్రివర్గ పునర్విభజనలో భాగంగా కిమిడి కళా వెంకట్రావుకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. రాజాం నుంచి పోటీ చేసిన ప్రతిభాభారతికి స్థానిక నాయకులు సపోర్ట్ చేయకపోవడంతో గత ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయారు. ఒకవేళ ఆవిడ గెలిచి ఉంటే ముందుగా ఆవిడకే మంత్రివర్గంలో స్థానం కల్పించేవారని ఈ జిల్లా కార్యకర్తలు చాలా మంది చెప్పుకుంటున్నారు. అయితే జిల్లాలో ప్రజలు టీడీపీకి పెద్దపీట వేస్తున్న నాయకులు మాత్రం ఏకతాటిపైకి రాకుండా గ్రూపులుగా విడిపోయి పాలన సాగిస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యురాలు ప్రతిభాభారతి అంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు పడటం లేదంటూ మాటలు షికార్లు చేస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడుకు సహచర మంత్రి కళా వెంకట్రావుకు ముందు నుంచి గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇకపోతే మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, విప్ కూనా రవికుమార్లు ఏ గ్రూపులో చేరకుండా సొంతంగా ముందుకు సాగుతున్నారు. ఇకపోతే మరో సీనియర్ నేత పలాస ఎమ్మెల్యే శివాజీది ఆది నుంచి సొంత భావాలతో సాగే నైజాం. పార్టీ అధినేత వచ్చినప్పుడు మాత్రమే వీరంతా కలిసిమెలిసి కనిపిస్తుంటారు, కానీ ఆయన వెళ్లిపోయాక ఎవరి దారి వారే చూసుకుంటారని జిల్లాలో ప్రతి కార్యకర్త చెబుతున్నారు. ఇకపోతే వీరు గ్రూప్ రాజకీయాల వల్ల గత ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో కోల్పోవలసి వచ్చిందని తరువాత తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో రాజాం నియోజకవర్గం విషయానికి వస్తే మంత్రి కళా వెంకట్రావు గురించి ముందుగా చెప్పాలి. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస కళా వెంకట్రావు సొంతూరు. రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రతిభాభారతి రాజాం నుంచి పోటీ చేయగా కళా వెంకట్రావు ఎచ్చెర్ల నుంచి పోటీ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రతిభాభారతికి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడి నుంచి వరుసగా గెలిచిన ప్రతిభాభారతి మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా చేపట్టారు. రాజాం నియోజకవర్గంలో పట్టున్న కళా వెంకట్రావు గత ఎన్నికల్లో ప్రతిభాభారతికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేదని, అందుకే ప్రతిభాభారతి ఓడిపోయారని ప్రతిభాభారతి వర్గీయుల ఆరోపణ. ఎన్నికలు జరిగి 4 ఏళ్లు అయిపోయాయి కాబట్టి పాత విషయాలు పట్టించుకోకుండా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రతిభాభారతి ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలైన ప్రతిభాభారతికి ఏపీ టీడీపీ అధ్యక్షుడైన కళా వెంకట్రావుకు ఈ 4 ఏళ్ల దూరం పెరిగింది కానీ తగ్గలేదన్నది స్థానికుల మాట. ఇకపోతే వచ్చే ఎన్నికల్లో తాను కాని తన కుమార్తె గ్రీష్మ కాని రాజాం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే కళా వెంకట్రావు మాత్రం రాజాం నియోజకవర్గం నుంచి వేరే ఎవరినో పోటీలో ఉంచాలని భావిస్తున్నారట. ఇందుకు అనుగుణంగా రాజాం నియోజకవర్గంలోని 4 మండలాల్లో నేతలకు సిద్ధంగా ఉండాలని చెప్పారట.
మాజీ ఎమ్మెల్యే వారసుడిగా ఓ డాక్టర్తో పాటు ఓఎంపీపీకి మరో జడ్పీటీసీకి వచ్చే ఎన్నికలపై కసరత్తు చేయాలని ఆదేశించారట. టికెట్ విషయం తాను చూసుకుంటానని, మీరు నియోజకవర్గంలో పరిచయాలు పెంచుకోవడంతో పాటు ఎన్నికలకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకోవాలని చెప్పారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్న ప్రతిభాభారతి తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడైన కళా వెంకట్రావు ఇలా చెబితే తానేమవ్వాలని ప్రతిభాభారతి మిగతా నాయకులతో చెప్పుకొని బాధపడుతున్నారట. గత ఎన్నికల్లో వీరిద్దరి మధ్య వర్గపోరుతో రాజాం సీటు వైకాపా కొట్టుకుపోయింది. వచ్చే ఎన్నికలోనైనా రాజాం సీటు టీడీపీ కైవసం చేసుకోవాలని జిల్లా అధ్యక్షురాలు శిరీషతో పాటు మరో మంత్రి అచ్చెన్నాయుడు కోరుకుంటున్నారు. శిరీష, అచ్చెన్నాయుడులిద్దరూ ఒకలా ఆలోచిస్తుంటే ప్రతిభాభారతి, కళా వెంకట్రావులు మాత్రం వర్గపోరుతో ఏకతాటిపైకి రాలేకపోతున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదు కాబట్టి ఇకనైనా వీరిద్దరు ఏకతాటిపైకి రాకపోతే గత ఎన్నికలో వచ్చిన ఫలితమే రిపీట్ అవుతుందని టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు.